న్యాయం, చట్టం, సంయమనం ఈ మూడు ఉండాలని కోరుకోవాలి. సార్ అల్లు అర్జున్కు అండగా ఆయన జనసేన ఆయన బొలిశెట్టి సత్య మాట్లాడండి, కర్మ ఎవరిని వదలదని హెచ్చరిక, రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ చేశారు, చిత్రహింసలు పెట్టడం కరెక్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ టైమే మీకు కూడా వస్తుంది, అతనిలాగే మీరు కూడా ఇంట్లో కూర్చుంటారన్న విధంగా ఆయన మాట్లాడటం వేస్తున్నారా? బయట ప్లే చేయండి అమ్మా. Telangana Chief Minister should understand one thing. Every day there are 22 to 25 deaths are happening on the roads because of bad roads. Because of potholes last year registered, this year, not last year, this year 2024 registered deaths are 11. Road construction, due to faulty road construction, deaths are 18. And on average, every day there are 22 people are dying on the road accidents in Telangana itself. So the Chief Minister is interested, he should discuss about this, how to prevent this 7,000, roughly 7,000, 8,000 deaths in a year, which is happening. Instead of focusing on that, he focused on an actor called Allu Arjun. He's become the international and global star. Instead of felicitating him, he is insulting him, calling and insulting him in the public. He says because of you, the person is died, accused, and is directing the police investigation to go towards that line. He is giving the line to the police to take this line, which is wrong. So, if these kind of accidents are happening on the road, how many people Ravindra Reddy is focused? Roughly about 7,000-8,000 people are dying every year. Every day there are 20-22 people are dying. So what is he doing with them? And did he punish anyone? Did he hang anyone? Did he call anybody like this? Did he discuss in the assembly? But he is discussing this issue because he wants to encash it. But he doesn't know one thing. Jagannath Reddy also did the same thing in Andhra Pradesh. What happened to him? From 151 he's become 11. And Ravindra Reddy is definitely going to fall down. And he is digging his own grave. Actually. Right. ఇప్పుడు నేను ఇప్పటివరకు మీకు చెప్పిన దాంట్లో దీనికి సమాధానం ఉంది, అయినా మీరు మళ్ళీ వేసి నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. బొలిశెట్టి సత్య నాకు బాగా మిత్రుడు. ఈ మధ్య నేను ఈ 2 నెలల్లో నేను మాట్లాడలేదు, కానీ అదర్వైజ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్. ఆయన అసందర్భమైన పోలిక తెస్తున్నాడు. రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన ప్రతి వాళ్ళను ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పిలవడు. పవన్ కళ్యాణ్ ఈజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కదా. పవన్ కళ్యాణ్ చెప్తాడు, బొలిశెట్టి చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ చెప్తాడని నేను అనుకోవట్లేదు. రెండో విషయం, ఏ కారణం వల్ల అయితే ఆయన చెప్తున్నాడో ఇన్ని వేల కోట్లు వసూలు చేసిన సినిమాని, అంటే అంత సినిమా దగ్గర జరిగిన ఘటన రోడ్డు మీద జరిగిన మామూలు యాక్సిడెంట్ ఒకటే అని బొలిశెట్లని తెలివైన మిత్రుడు మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సో ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామిగా బీజేపీతో కలిసి ఉండాలని చాలా ఉత్సాహంగా ఉండేటటువంటి వ్యక్తిగా ఆయన తప్పకుండా కాంగ్రెస్ను వ్యతిరేకించవచ్చు. కానీ రేవంత్ గోరి సమాధి కట్టుకుంటున్నాడు లాంటి మాటలు అల్లు అర్జున్కి ముడిపెట్టొద్దని అంటున్నా. ఇప్పటికే అల్లు అర్జున్ కావాల్సిన సమస్యల్లో ఉన్నాడు, ఆయన ఏదో ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాడు. సో ఎన్డీఏ యొక్క లేదా బీజేపీ యొక్క రాజకీయ లక్ష్యాలను సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనను సపరేట్ చేయండి, మీరు రాజకీయంగా ఎదుర్కోండి, దాంట్లో నాకేమి ఇబ్బంది లేదు. అసలు ఆయన బాధలంతా ఏంటి? రోడ్డు యాక్సిడెంట్లు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎవరు అన్నారండి అల్లు అర్జున్ కారణం అని? రేవంత్ రెడ్డి అనలేదు. రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కారణం అని ఎక్కడ అన్నాడో చూపించమనండి. ఆయన ముందు వినలేదు, తొక్కిసలాట వచ్చింది, తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎవ్వరూ అనలేదు. అంత బుద్ధిహీనులు ఎవరు రాజకీయాల్లో కీలక పాత్రలో ఉండరు. తొక్కిసలాట కారణం ఆయన రావటం. అందుకనే ఇది అది కాబట్టి అది ఇదే అవుతుందని ఒక రాంగ్ లాజిక్ తీసుకొని వచ్చి ఐ డోంట్ నో. తప్పకుండా నేను ఇందాక చెప్పాను మీకు, ఎన్డీఏ బీజేపీ దీన్ని మ్యాక్సిమం వాళ్ళు దీన్ని ఒక సమస్యగా చేయబోతున్నాయి. నేషనల్ మీడియా మొత్తం ఆ పనిలోనే ఉంది. అందుకే అవర్ హానరబుల్ ఫ్రెండ్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ బికాస్ సో హ్యాస్ టు రీచ్ టు ది నేషనల్ మీడియా అండ్ ఆల్సో ఇగ్నైట్ ఎ న్యూ డిబేట్ on national horizon. But unfortunately Indian people are clever enough, native enough to understand to call the spade spade and snake snake. ఏది పాము, ఏది తాడు, ఏది నీరు, ఏది పాలు తెలుసుకోగలిగిన విచక్షణ ప్రజలకు పూర్తిగా ఉంది. పుష్ప 2 హీరోనే అటువంటి వాడు. పుష్ప అనేవాడేమి బాగా చదువుకున్న మహామేధావి కాదు. తన జీవితం తాలూకు ఆ తొక్కిసలాట్లో ఘర్షణలో
వాడు ఒక ఇదిగా ఎదిగాడు. దట్ ఈస్ ది థీమ్ యాక్చువల్గా చెప్పాలంటే. కాబట్టి మనము అన్నిటినీ కలగాపులగం చేసి అసందర్భమైన పోలికలు, అసంబద్ధమైన వ్యాఖ్యానాలు చేయనక్కర్లేదు. సంయమనం సత్య గారు కూడా పాటించాలి. సంయమనం పవన్ కళ్యాణ్ గారు పాటిస్తున్నారు. అవును. సో పవన్ కళ్యాణ్ గురించి మేము ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందుకనే పవన్ కళ్యాణ్ అంతకుమించి చిరంజీవి పాటిస్తున్న సంయమనం కొంచెం సత్య లాంటి వాళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. డోంట్ లింక్ అల్లు అర్జున్ విత్ పెటీ పొలిటికల్ క్లాషెస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. సార్ they belong to the political arena. Nothing to do with Pushpa 2 or the unfortunate hapless victim that died on the premises of Sandhya Theatre. Let we help, let we stand by that family, Sir. and let we not politicize the issue, and let no graves be dug for anybody. Let politics prosper, let leaders clash with their own